హలో అండి, ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేస్తున్నాను. దీనికి 2 కొబ్బరి చిప్పలకి 1/4 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. ఇదిగోండి బెల్లం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ బెల్లం ఇలా నలగొట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం కొంచెం లైట్గా పాకం వచ్చేలోపు ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ టైప్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉండాలి. కొబ్బరి సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇదిగోండి కరుగుతుంది. కొంచెమే కదండి, అందుకే ఒక యాలక్కాయ అయితే ఇదిగోండి ఇలా రావాలి. ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా తిప్పుకుంటామండి, కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇవ్వండి కొంచెం నెయ్యి వేసుకోవాలి. టేస్ట్గా ఉంటుంది. సరిపోతుంది. ఈ నెయ్యి వేసి కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది. అడుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గట్టిగా ఉండాలి కొంచెం. ఇది కొంచెం చల్లారాక ఉండలు చేసుకోవాలి. ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇలా చేతికి నెయ్యి రాసుకోవాలండి. ఇలా నెయ్యి రాసేసుకొని ఇలా కొంచెం తీసేసుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. అన్నీ ఇలా చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకొని చేసుకుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది లడ్డు అనేది. ఈ కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నేనైతే ముందుగా ఇలా జీడిపప్పు తురిమేసి పెట్టుకున్నానండి, కొంచెం పౌడరు. ఇవి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే కొబ్బరి ఉండలు రెడీ అయ్యాయండి. వీటి మీద ఈ జీడిపప్పు పౌడర్తో గార్నిష్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫైనల్గా కొబ్బరి ఉండలు అయితే రెడీ అయ్యాయి. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి, ఎలా చేశారో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.